మేము వేము కాలేజ్ నుంచి వస్తాం సరేనా. మాకు 3 పార్ట్స్ ఇస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యూసేజ్, నెక్స్ట్ హెల్త్ అండ్ హైజీనిక్స్. మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొబైల్ యూసేజ్ గురించి. మొబైల్ యూజ్ ల్యాప్టాప్ అంటే మన నెట్వర్క్ ఎలా యూజ్ చేస్తాం అనేసి. సరేనా, ఇది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకో. దీన్ని ఆన్ చేసుకొని ఫస్ట్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి ఏం కావాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు నువ్వు ఏ క్లాస్, 4th క్లాస్, నీకు దీంట్లో ఏదైనా టేబుల్స్ లేకుంటే ఏదైనా వర్డ్స్ ఏదైనా ఉండాలంటే గూగుల్ సెర్చ్ చేసావు అనుకో, అన్ని క్లారిటీగా వస్తుంది. నువ్వు దాన్ని చూసి చదువుకోవచ్చు, నీకు యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా, ఇలాగే కాకుండా నీకు ఇంకా డిఫరెంట్ టైప్స్గా, అంటే నీకు ఈ ఒకటే కాకుండా నెక్స్ట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు ఇప్పుడు 4th క్లాస్ ఉంటున్నావు కదా, యూట్యూబ్లో నీకు ఏదైనా ఒక లెసన్ అర్థం కాలేదనుకో, యూట్యూబ్లో వెళ్ళావు అనుకో, నువ్వు పైన సర్చ్లో వెళ్ళేసి నీ లెసన్ నేమ్ కొట్టినావు అంటే డీటెయిల్గా వస్తుంది. దాని ద్వారా దాన్ని చూసి చదువుకోవచ్చు. సరేనా, ఇలాగ డిఫరెంట్ దీనికోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా యూజ్ అవుతుంది నెట్వర్క్ అనేది. దీన్ని సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్స్. ఈరోజు మా టాపిక్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూజెస్ బై డిఫరెంట్ పీపుల్స్. దానిలో నీకు ఏదైనా స్కూల్లో చెప్పిన టాపిక్స్ ఏమైనా అర్థం కావాలంటే, ఇప్పుడు ఏదైనా నీకు క్వశ్చన్ డౌట్ ఉందంటే ChatGPT అనేది మనకు ఆప్షన్. ChatGPT నీకు నచ్చిన క్వశ్చన్ ఏదైనా నీకు అర్థం కాని ఏదైనా టైప్ చేసి దానికి ఇస్తే అది సింప్లిఫై చేసి ఆన్సర్ నీకు ఇస్తుంది. అది నీకు చదువుకోవడానికి బాగా సింపుల్గా ఉంటుంది. అందులోనూ అర్థం కావాలంటే నీకు మెటా AI ఉంది. దాంతో కూడా రెండిట్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. నీకు ఇంకా అర్థం అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కాకపోతే యూట్యూబ్లో నీకు వాళ్ళు చెప్పి ఇట్లా నీకు ChatGPT అర్థం కావాలంటే యూట్యూబ్లో వాళ్ళు చెప్పేది నువ్వు వాళ్ళు విని అర్థం చేసుకొని నువ్వు ఎగ్జామ్లో సింపుల్గా రాయొచ్చు. టాపిక్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్ యూసేజ్ అనమాట. దీన్ని ఆన్ చేయడం ఎలా అంటే పవర్ బటన్ దాన్ని ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఫైల్స్ వస్తుంది. లేదంటే ఎక్సెల్ షీట్ వాడడం కానీ, మనం వర్డ్ ప్రిపేర్ చేయడం కానీ, దీని ద్వారా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే డేటా సేవ్ చేసుకోవాలంటే మనం ఎక్సెల్ క్రియేట్ చేసుకుని ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో మన డీటెయిల్స్ని వేరే డీటెయిల్స్ దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైల్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు సేఫ్గా ఉంటుంది అనమాట. అంటే హార్డ్ డిస్క్ సేవ్ చేసుకోవాలండి, దీని నుంచి పెన్ డ్రైవ్ సేవ్ చేసుకోవాలండి. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఫోన్పే కదా, ఇది 2 మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఇది నొక్కి మన ఇప్పుడు ఎవరికైనా నెంబర్ నొక్కాలనుకో, ఆ నెంబర్ నొక్కి ఫోన్పే కొట్టుకోవచ్చు. మళ్ళీ ఇది హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది. హిస్టరీలో మనం లాక్ వేసి చూస్తే నువ్వు ఎంత సేవింగ్ చేసుకున్నావో అవన్నీ చూపిస్తుంది. ఒక అవగాహన కోసం ఈ ప్రాజెక్ట్. యూట్యూబ్ ఉంటుంది ఫోన్లోకి. యూట్యూబ్లో అంటే ఇప్పుడు మీరు టీచర్స్ చెప్తారు, నీకు అర్థం కాదు ఒక లెసన్, అప్పుడు వాళ్ళు ఫాస్ట్గా చెప్పేస్తారు. అప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసినామంటే ఒక లెసన్ దాంతో ఒక వీడియో ఉంటుంది, వాళ్ళు చెప్పేది నీట్ క్లీన్గా బాగా చెప్తారు. అవన్నీ మనం ఫోన్ అంటే మనం ఈరోజు ఏం స్టార్ట్ చేస్తాం, ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ బై డిఫరెంట్ పీపుల్. అంటే మన ఫోన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకు ఉపయోగాలు ఏమి, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేస్తాం అంటే మనం ఒక పర్సన్ని మనం డైరెక్ట్గా కలర్లేని చూడలేము. దాని బదులు వీడియో కాల్ చేస్తాం అనుకోండి, మనం ఆ పర్సన్తో ఇంటరాక్ట్ అయినాం అనుకోండి, మనకి బాగుంటుంది. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏమి అంటే వాళ్ళు వీడియో కాల్లో చూసినాం అనుకో, మనకి కొద్దిగా హ్యాపీగా ఉంటుంది ఆ ఫీలింగ్. సో దానికోసం వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు అంతేనండి. నెక్స్ట్ యూట్యూబ్లో డిఫరెంట్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి మీరు ఏదైనా కొత్త వెరైటీ ఏదైనా వంట చేయాలనుకోండి, వాళ్ళపై పైన పోయి సెర్చ్ చేసి దాంట్లో సజెషన్స్లో వస్తుంది. దాన్ని మీరు చూసారనుకోండి, ఈ ప్రకారం చేస్తే ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుందని చెప్పి మీకు ఈజీ కాన్సెప్ట్. అంటే చాలా థ్యాంక్స్ అండి. ఏం చేస్తాను అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తాను అక్క, ఆండ్రాయిడ్ ఫోన్ యూసేజ్ అని. దీంతో ఏమంటే మా ఫోన్ గురించి చెప్తాం. ఏంటంటే ఇప్పుడు ఫోన్ ఎలా యూజ్ చేయాలి ఏమని, ఫోన్లో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది, దాంతో మనం వంటకాలు అవన్నీ ఉంటాయి. మీకు తెలిసినప్పుడు ఆ వంటకాలు దాన్ని చూసి దాన్ని చేస్తే వంటకాలు బాగా వస్తాయి. మళ్ళీ ఫోన్పే గురించి ఎలా ట్రాన్సాక్షన్ చేయాలని చెప్తాను. ఫస్ట్ నెట్ ఆన్ చేసుకోవాలి. నెట్ ఆన్ చేసుకొని ఫోన్పే ఆన్ చేసి మనం ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ నెంబర్ తీసుకొని దాంట్లో టైప్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు, వాళ్ళు ఇండియానా వేరేనా కంట్రీనా అని చూపిస్తారు. మనం ఎంత షేర్ చేయాలి వాళ్ళకి పంపించాలో మనీ మనం టైప్ చేసి మనం నెంబర్ కొడితే 4 digits కోడ్ ఉంటుంది. ఆ 4 digits కోడ్ కొడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏం లేదు ఈరోజు వచ్చేసి ఫోన్ ఎలా యూజ్ చేయాలి, నెట్ ఎలా యూజ్ చేయాలి అనేది అనమాట. దీనివల్ల మనకు లాభం ఏమంటే మనం ఏమన్నా వేరే వాళ్ళకి ఫోన్లు చూపించడం కానీ, మనకు ఇంకా వేరే విజ్ఞానం గురించి తెలుసుకోవడం కానీ, అంటే మన న్యూస్ ఛానల్ ఎప్పటికెప్పుడు ఏం జరిగింది ఎలా జరిగిందని చూసుకోవచ్చు. మనకేమైనా కావాల్సింది కూడా తెలుసుకోవచ్చు అనమాట దీని ద్వారా. వాట్సాప్
అంటే మేము ప్రాజెక్ట్ చేసేది అంటే ఆండ్రాయిడ్ యూసేజ్ అంటే ఆండ్రాయిడ్ యూసేజ్ అంటే మనకి మామూలుగా యూట్యూబ్లో షార్ట్లు వీడియోలు కాకుండా దాని గురించి టైం వేస్ట్ చేయకుండా మనకు ఉపయోగపడే వీడియోలు చాలా ఉంటాయి దీని ద్వారా మనం ఫోన్పే యూజ్ చేయొచ్చు అంటే డబ్బులు వేరే వాళ్ళకి పంపించవచ్చు. మీకు యూట్యూబ్లో కావాలంటే వ్యవసాయ గురించి చూడొచ్చు, మీకు ఇంటి వంటకాల గురించి చూడొచ్చు, మీరు గోరింటాకు పెట్టుకునే చాలా విషయాలు ఉంటాయి. అలాంటివన్నీ దీన్ని చూసి మీరు యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఫోటోలు తీసుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. అలాంటివన్నీ చాలా ఉపయోగకరాలు ఉంటాయి కాబట్టి దీన్ని బాగా వాడుకుంటే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆండ్రాయిడ్ యూసేజ్ అంటే సపోజ్ ఒకరికి మనం ఫోన్పే చేయాలనుకో ఎట్లా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి దాని గురించి చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఫోన్ తీసుకున్నాం అంటే ఫోన్పే యాప్ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి ఆ పిన్ కోడ్ ఎంటర్ చేశాక మనం లోపలికి వెళ్తాం. అప్పుడు మొబైల్ 2 కాంటాక్ట్స్ ఉంటుంది. వాళ్ళ నెంబర్ కానీ ఆల్రెడీ మన సేవ్లో కాంటాక్ట్స్ ఉంటుంది కదా, దాన్ని వచ్చినామంటే అందులోకి వెళ్తుంది. అందులో మనం ఎంత అమౌంట్ యాప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అది మన ప్లే స్టోర్ అనేది ఒక గూగుల్ సంబంధించి ఒకటి ఉంటుంది ప్లే స్టోర్ అనేది. దాంట్లో అన్నీ అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఏం కావాలన్నా దాని అందులోనే వస్తాయి. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే అన్నీ దాంట్లోనే వస్తాయి. అవి వస్తాయంటే యాదకు చూసింది నేను ఎట్లా వస్తే నాకు కాంటాక్ట్స్ ఫోన్ తప్ప ఏం తెలియదు. యాప్స్ ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా యాప్స్ తీసుకురావాలి, యాప్స్లోకి ఎట్లా పోవాలి అవి తెలియదు. ఇప్పుడు అంత నార్మల్గా ఉంది. ఇందులో మనం ప్లే స్టోర్ ఎక్కడ తీసుకోవాలి. ఫస్ట్ ప్లే స్టోర్ అనేది ఇక్కడ ఉంటుంది. అది ఆల్రెడీ ఒక ఫోన్ మొబైల్ యాప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనం ఓపెన్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన సెర్చ్ బార్లో మనకి ఏం కావాలో అది చూసినామంటే ఇప్పుడు ఫోన్పే కావాలి. సపోజ్ ఫోన్పే ఇక్కడ ఉంది, మనకు ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి మనం అవుతుంది. కాబట్టి మనం ఫోన్పేలోకి వెళ్ళామంటే ఈ గేమ్స్ ఉన్నాయి పిచ్చి పిచ్చిగా వస్తూనే ఉంటాయి మధ్యలో. అవి అసలు రాకుండా చేయాలంటే ఏం చేయాలా? అది ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఆ గేమ్ ప్రమోషన్ చేయడం ప్రమోషన్ కోసం వాళ్ళు ఎక్కువ యాడ్స్ రూపంలో మనకు అవి వచ్చినప్పుడు మాకేమవుతుందంటే ఇదేదో వస్తుంది, ఇదేం నొక్కితే ఏం పోతుందో ఏమో అని కొంచెం భయం వస్తుంది. అప్పుడు అసలు యాడ్స్ కూడా మాకు వద్దు అనుకున్నాం. అది దానికి మనం ఏం చేయాలి పెద్దాం, అది వాళ్ళు ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు అవును దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు ప్రొవైడ్ చేసేది కదా కంపెనీ. ఇప్పుడు ఫోన్స్ వాళ్ళు ఏం పెట్టలేదు వాళ్ళకి, వాళ్ళు పెట్టడం వల్ల మనకు ఇందులో వచ్చేది. వాళ్ళు కానీ కరెక్ట్గా మెయింటైన్ చేశారు సెక్యూరిటీ కానీ ఇట్లా అన్నోన్ యాప్స్ రాకుండా చేశారంటే మనకు వాడుకునేది బాగుంటుంది. దాని